డియర్ ఫ్రెండ్స్, నార్మల్గా మనం వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అనుకోని సంఘటన ప్రమాదం జరగవచ్చు. ఎప్పుడైతే బ్రేక్స్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉందనుకోండి, బ్రేక్స్ ఫెయిల్ అయ్యే సమయంలో ఫెయిల్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు మనం సాధ్యమైనంత వరకు వెహికల్ని ఒకటి కంట్రోల్ చేయాలి, రెండు స్పీడ్ని కూడా తగ్గియాలి. ఆ స్పీడ్ తగ్గటం వల్ల మనం ఎంతో కొంత ప్రమాదం నుంచి తప్పించుకోవటమో లేకపోతే తక్కువ డ్యామేజ్ జరగటమో జరుగుతుంది. సమయంలో ఏం చేయాలంటే మనం మొత్తానికి మనం మైండ్ మొత్తం బ్లాంక్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలో తోచదు కూడా. నేను చెప్పినంత ఈజీ కాదు, నాకు కూడా అర్థమవుతుంది. కానీ ఒక టిప్ మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటంటే, ఆ ప్రమాదం జరిగినప్పుడు బ్రేక్స్ ఫెయిల్ అయినా అనుకోండి, ఫస్ట్ మీరు స్టీరింగ్ని స్టడీగా పెట్టుకోవాలి. ప్యానిక్లో స్టీరింగ్ని అటు ఇటు లెఫ్ట్ రైట్ తిప్పొద్దు, కొంచెం స్టడీగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బ్రేక్స్ ఎంతకి ప్రయత్నం చేసినా కూడా రావట్లేదు. కొన్ని సందర్భంలో పెడల్ని పంపింగ్ చేస్తే ఎంతో కొంత బ్రేక్స్ రావచ్చు. ఆ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి, పంపింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొంతవరకు అది పనిచేసింది. లేనప్పుడు వెహికల్ స్టీరింగ్ని కొంచెం స్టడీగా పెట్టుకోండి. ఈ హ్యాండ్ బ్రేక్ ఉంది కదా, ఈ హ్యాండ్ బ్రేక్ని ఈ లివర్ని ఇట్లా ఒత్తండి. మీరు ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇట్లా హ్యాండ్ బ్రేక్ని ఇట్లా ఒకేసారి వేయకూడదు. వేస్తే ఇది లాక్ అయిపోద్ది. ప్రమాద సమయంలో బ్రేక్స్ ఫెయిల్ అయినప్పుడు హ్యాండ్ బ్రేక్ లివర్ని ఒకేసారి గుంజి ఎంగేజ్ చేయడం వల్ల అది లాక్ అయిపోద్ది లివర్. రెండోది ఏమైందంటే అది కిందికి రాదు. అందుకోసమే ఆ నాబ్ని మీరు ఒత్తి పట్టుకోవాలి. ఎందుకు ఇలా చేయాలి అంటే, మీరు ఒకేసారి వెహికల్ని ఆపడానికి హ్యాండ్ బ్రేక్ గుంజకూడదు. 4-5 టైమ్స్ దాన్ని ఆపరేట్ చేస్తూ ఎంగేజ్ డిసెంగేజ్ చేస్తూ ఉండాలి. అలా ఎందుకు చేయాలంటే, ఒకేసారి హ్యాండ్ బ్రేక్ అప్లై చేస్తే వెనక బ్రేక్స్ హ్యాండ్ బ్రేక్ పడేది వెనక బ్రేక్స్కి వీల్స్, ముందు వీల్స్కి పడవు. ఈ వెనక బ్రేక్స్ ఒకేసారి లాక్ కావటం వల్ల ఆ వెహికల్ రోల్ అవుతుంది, కంట్రోల్ తప్పుతుంది, ప్లస్ రోడ్డుకి అడ్డంగా ఎటు పడితే అటు అది పోయే ప్రమాదం ఉంది. మనం పూర్తి కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే, వెహికల్ మామూలుగా ఉన్నప్పుడు బ్రేక్స్ పనిచేసినప్పుడు 4 వీల్స్కి బ్రేక్ పడుతుంది కాబట్టి వెహికల్ స్టడీగా పోతుంది. మీరు సడన్ బ్రేక్ వేసినా కూడా స్టడీగా ఆగుతుంది. కానీ ఇప్పుడు మనం హ్యాండ్ బ్రేక్ ద్వారా వెహికల్ని ఆపాలని ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి, అవి హ్యాండ్ బ్రేక్ ఓన్లీ రియర్ వీల్స్ మాత్రమే అప్లై అవుతాయి కాబట్టి ఆ ముందు వీల్స్కి లేనందువల్ల వెహికల్ రోల్ అయ్యే అవకాశం ఉంది, స్పిన్ అవుతుంది, కంట్రోల్ తప్పుతుంది. అలా జరగకుండా ఉండాలంటే మీరు హ్యాండ్ బ్రేక్ని ఒకేసారి ఎంగేజ్ చేయకుండా 4-5 టైమ్స్ నాబును ఒత్తిపట్టి 4-5 టైమ్స్ బ్రేక్ అప్లై రిలీజ్, అప్లై రిలీజ్, అప్లై రిలీజ్. ఈ విధంగా ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అవుతే బ్రేక్ కొంతవరకు వెహికల్ ఆగడానికి సాధ్యం పడుతుంది. మనం కూడా వెహికల్ని కంట్రోల్లో పెట్టడానికి సాధ్యం అవుతుంది. ఇది మెయిన్ రీజన్. ఈ లివర్ ఇట్లా ఒత్తిపట్టండి, ఒత్తిపట్టి వదలొద్దు. 1 2 3 4 5 ఈ విధంగా మీరు వెహికల్ బ్రేకింగ్ వేయడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఎంతో కొంత బ్రేకింగ్ పడుతుంది. ఎందుకంటే మీకు ఫెయిల్ అయిన బ్రేక్స్ ఆయిల్తో పనిచేసే బ్రేక్స్, అవి హైడ్రాలిక్ బ్రేక్స్ అంటారు. కానీ ఈ బ్రేక్ అనేది హ్యాండ్ బ్రేక్ కేబుల్తో పనిచేస్తుంది, కొన్ని మెకానికల్ లింకేజ్తో పనిచేస్తుంది. ఇందులో ఆయిల్తో పనిచేసేది ఏముండదు కాబట్టి ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇది ఫెయిల్ కాదు, అది మాత్రం ఫెయిల్ అవుతుంది. అది ఫెయిల్ అయినప్పుడు ఈ హ్యాండ్ బ్రేక్ని మీరు వాడుకొని కొంత ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయవచ్చు. సాధ్యమైనంత వరకు ఎంతో కొంత మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ ప్రమాదాన్ని నుంచి కొంతవరకు తప్పించుకోవడానికి, తగ్గించుకోవడానికి, నివారించడానికి ఎంతో కొంత దోహదపడుతుంది. ఈ విధంగా మీరు ప్రయత్నం చేస్తారు. ఈ టిప్ని మీరు గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.